గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు దీపిక. సూర్యాపేట నుంచి వచ్చాను. నేను 2024 బ్యాచ్. యాక్చువల్గా ఫస్ట్ 3 days ట్రైనింగ్ అని మా ఎస్హెచ్ఓ గారు చెప్పగానే నేను ఏం ఫీల్ అయినా అంటే, అబ్బా మొన్ననే 9 months ట్రైనింగ్ అయిపోయింది, మళ్ళీ ట్రైనింగ్ అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయినా. 3 days మళ్ళీ ట్రైనింగ్ వీళ్ళకి ఏం పని లేదన్నట్టు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సాటిస్ఫై అయినా, నేను వచ్చింది కరెక్ట్, నేను మంచి పని చేశా అని. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ అనేది కొత్త టాపిక్, కొత్త టెక్నాలజీ నేర్చుకున్నా నేను. నేర్చుకోవడమే కాకుండా అంటే నార్మల్గా ఎవరైనా ఎట్లా చెప్తారు, మాన్యువల్గా చెప్పి వదిలేస్తారు. అట్లా చెప్తే ఏమవుతుంది అంటే మనం ఈ చెవులో విని ఈ చెవులో ఇంటికి వెళ్ళగానే వదిలేస్తాం దాన్ని, విన్నాం కదా అని చెప్పి. కానీ సార్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే చెప్పడమే కాకుండా కొంచెం ప్రాక్టికల్గా కూడా చేసి చూపించారు. ల్యాబ్కి తీసుకెళ్ళి ఎట్లా ఆపరేట్ చేయాలి. నేను ఫస్ట్ టైం డ్రోన్ పట్టుకున్నాను. అంటే ఇళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో అట్లా చూడటమే తప్పితే మనం పట్టుకోం కదా. ఇక్కడికి వచ్చి నేను ఆపరేట్ చేసి చూసి నాకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది దాని విషయంలో. అంటే అప్పుడే ఫిక్స్ అయినా నేను. సార్ అన్నారు కదా ఎవ్రీ స్టేషన్కి ఒక డ్రోన్ పంపించి అని. అంటే ఒకవేళ ఆ సిస్టమ్ కనుక వస్తే నేనే ఫస్ట్ ఉండాలి దాన్ని చేయడం కోసం అని ఫిక్స్ అయినా. ఇంకొకటి బ్యాడ్ గా ఫీల్ ఏంటంటే, మొన్న మధుకర్ సార్ వచ్చి మాట్లాడినప్పుడు అందరినీ మన ఇంతకుముందు సార్ వాళ్ళు ఉమేష్ చంద్ర గారి గురించి ఇంకో 4-5 members గురించి అడిగారు. మనలో వాళ్ళ గురించి ఒక్కడి కూడా తెలియదు. నేను ఉమేష్ చంద్ర గారి గురించి మా స్టేషన్ లో క్యాలెండర్ ఉంటది, ఎవ్రీడే చూస్తా ఉంటాను. నేను సిస్టమ్ చేస్తాను. మా రైటర్ సార్ రూమ్ లో ఎవ్రీడే ఆ సార్ క్యాలెండర్ చూస్తా, పేరు చూస్తా కానీ దాని గురించి అంత ఐడియా లేదు, నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. మొన్న సార్ వచ్చి వాళ్ళ గురించి చెప్పి కంటిన్యూస్ గా చెప్పి మనల్ని అడిగినప్పుడు అర్రే మనం ఇది కూడా తెలుసుకోలేదు, అదే ఎగ్జామ్ కోసం అయితే గంటలుగా నిలబడి చదువుతాము, అంత ప్రిపేర్ అవుతాము, వన్స్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోలేదు, అసలు మాట్లాడుకోలేదు అని కొంచెం ఫీల్ అయినా. వాళ్ళ పేర్లని నోటెడ్ చేసుకున్నా సార్. నేను వెళ్ళిన తర్వాత కంపల్సరీగా వాళ్ళ గురించి తెలుసుకొని ఇంకా నేను చెప్తా వాళ్ళందరి గురించి వేరే వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఆ రోజు మాట్లాడినందుకు. క్లాసెస్ చెప్పిన ఆఫీసర్స్ అందరూ ఎబో ర్యాంక్ వాళ్ళు, అంటే సిఏ ర్యాంక్ వాళ్ళు. అయితే మన నార్మల్గా ఎట్లుంటుంది, నేను 24 బ్యాచ్ కదా, కొంచెం భయం ఉంటుంది కదా మన ఆఫీసర్కి. ఎస్ఐకే ఫుల్ భయపడతాం మనం స్టేషన్లో. ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు మాత్రం సిఏ ర్యాంక్ అయినా కానీ అసలు అట్లా ఫీల్ లేదు. నార్మల్గా మనకి స్కూల్ పిల్లలకి ఎట్లా లెసన్స్ చెప్తారో అట్లనే చెప్పారు. నాకు మస్తు అనిపించింది, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనం ఎట్లా కూర్చున్నా ఎట్లా అన్నా మంచిగా చెప్పినారు. అవ్వడం వల్ల చాలా అంటే ఎట్లా బాగా వెంటనే క్లాసులు చెప్పడము ఒకేసారి మొత్తం మైండ్లోకి ఇంజెక్ట్ చేసినట్టు అనిపించింది. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే మాకు ఇంకెక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అని ఫీల్ అయినా. థ్యాంక్ యూ సార్.